ఈ పెద్ద తులసి దళము మీకు కనిపిస్తుందా? ఆ తులసి దళంను నేను దత్తుడు ఫోటో మీద పెట్టాను. ఈరోజు గురుచరిత్ర చివరి రోజు నేను అన్ని పూలు పెట్టాను. తులసి దళం కూడా ఫోటో పైన పెట్టాను. అది ఎప్పుడు ఇగో చూడండి, పాదాల పైన పడి అటు దత్తుడికి కూడా చిన్న దత్తుడు ఫోటో పైన ఎంత బాగా పాదాల నుంచి దత్తుడి మీదికి ఎలా పడిందో చూసారా? మనము అనుకున్నది కానీ ఏదైనా నియమముతోటి చేస్తే అన్నీ కూడా దత్తుడు సరిచేస్తాడు మన జీవితాలను. మేము అది చేసాము ఇది చేసామని చాలామంది కామెంట్స్ రూపకంగా పెట్టారు. భక్తిపూర్వకంగా చేసుకుంటే మనం అనుకున్నవన్నీ కూడా తప్పకుండా తీరుస్తాడు దత్తుడు. జయ గురుదత్త. ఇదే నిదర్శనం. మనకి ఏదైనా కానీ దేవుడు చూపిస్తూనే ఉంటాడు వెంటనే. కొంచెం ముందు వెనుక కానీ మనం చేసే దాంట్లో నియమంగా చేస్తే తప్పకుండా. నిన్న నేను గోమాతకు పెట్టాను ప్రసాదము, అన్న నైవేద్యము తీసుకొని పోయి గోమాతకు పెట్టాను. ఈరోజు మా చెల్లెల్ని మా మర్దిని పిలిచి ఈరోజు భోజనం పెట్టాను బ్రాహ్మణ ముత్తేదకు. నేను ఇప్పుడు చూసుకున్నాను, అరే ఫోటో పైన ఉన్న తులసి దళము పాదం పైన పడింది. చాలా సంతోషంగా మీకు ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను. దత్తుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు.